హాయ్ ఫ్రెండ్స్, తమ్నైల్లో చూపించిన విధంగా అసలు డిమాండ్ భవన్కి మరియు రీతుకు మధ్యలో ఏం జరుగుతుంది అని చెప్పే ప్రశ్న అసలు ఎక్కడ మొదలవుతుందంటే, బిగ్ బాస్ బజ్లో శివాజీ గారు శ్రీజాన్ ఒక ప్రశ్న అడుగుతారు. ఆ బజ్లో భాగంగా ప్రతి ఒక్కరి ఫోటో చూపిస్తూ వీళ్ళ గురించి చెప్పమ్మా అని ఆ సందర్భంగా శ్రీజాను డిమాండ్ భవన్ ఫోటో చూపించి, ఏందమ్మా డిమాండ్ భవన్ గురించి చెప్పు అంటే, తను నాకు ఫస్ట్ నుంచి ఫ్రెండే సార్, నాకు హౌస్లో రాకముందు నుంచి అతను ఫ్రెండు, అతను చాలా మంచోడు అని చెప్తుంది. కానీ అని చెప్పి ఆపుతుంది. కానీ అన్ని ఎందుకమ్మా ఆపుతున్నావు, ఏంది అని, అసలు విషయం ఏందని చెప్పు అంటే, ఇంకా అసలు వాళ్ళది ఎక్కడి నుంచి ఆ ట్రాక్ అనేది లవ్ ట్రాకా లేకపోతే ఏంటనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది ఫస్ట్ నుంచి శ్రీజ చెప్తుంది. స్టార్టింగ్లో బిగ్ బాస్ స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్లోనే వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుతూ ఉంటే, ఈ అబ్బాయి ఏదో ఇంట్రెస్టింగ్గా ఉన్నాడు అని చెప్పేసి రీతు వాళ్ళందరితో అంటుందంట. ఆ తర్వాత వచ్చేసి డిమాండ్ కూడా ఫస్ట్ నుంచి హౌస్ లోపల ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలా ఏదైనా ట్రాక్ ఏదన్నా ట్రై చేస్తే ఎక్కువ రోజులు ఉంటామన్న ఉద్దేశంతో ఆ కాన్సెప్ట్తోనే ఉన్నాడు. అతను కూడా ఇద్దరికి ఆ ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు తొందరగా కనెక్ట్ అయ్యారు. అలాగే షాకింగ్గా ఏం జరుగుతుందంటే, ఫస్ట్ నామినేషన్ అప్పుడు ఈ డిమాండ్ పవన్ వచ్చేసి ఫస్ట్ ఎలిమినేషన్ అప్పుడు డిమాండ్ పవన్ సేవ్ అయినప్పుడు అసలు హౌస్లో ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఎందుకంటే రీతు డిమాండ్ పవన్ సేవ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వచ్చి హక్ చేసుకుంటుంది. అందరూ షాక్ అవుతారు. ఏంది ఫస్ట్ వీక్లోనే ఏంది ఇట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఏంది ఇంత బాండింగ్ అని చెప్పేసి వాళ్ళే షాక్ అయ్యాము అని చెప్పేసి శ్రీజ చెప్తుంది. ఆ తర్వాత డిమాండ్ కూడా అమ్మాయి లేదు, నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది, ఏదో బాగుంది అమ్మాయి, నా మీద కేర్ చూపిస్తుంది, అది ఇది అని చెప్పేసి డిమాండ్ కూడా మంచోడు అని చెప్పేసి రీతు కూడా అట్లా వాళ్ళు బాగా కనెక్ట్ అయ్యారు. నేను తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నేను చెప్పాను ఫస్ట్లోనే, ఇది బయటికి చూడడానికి ఏదో రకంగా వెళ్తుంది, జాగ్రత్త డిమాండ్ చూసుకో అని చెప్పి నేను కూడా చెప్పాను. కానీ డిమాండ్ అలాంటిది ఏం లేదు, ఆ అమ్మాయి నాతో బాగా మాట్లాడుతుంది, మా మధ్య అలాంటిది ఏం లేదు, మా అమ్మాయి నన్ను చాలా కేర్గా చూసుకుంటుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా అందుకు అబ్బాయి ఏం చిన్నపిల్లాడు కాదు కదా నేను మళ్ళీ చెప్పడానికి, అతనికి కూడా తెలుసు అసలు రియాలిటీ షోకి వచ్చారు, అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది. వాళ్ళు కూడా మెచ్యూర్డ్ పర్సన్స్ కాబట్టి వాళ్ళకి తెలుసు. ఇంకా వాళ్ళ ఇష్టంతోనే ఆ ట్రాక్ అలా ముందుకు వెళ్తుందని అర్థం చేసుకొని మేమే ఇంకా చెప్పడం మానేశాము అది అని చెప్పేసి. నిజంగా అది లవ్ ట్రాక్ అయితే కాదు అన్నట్టుగానే శ్రీజ ఇంటర్వ్యూలో చెప్తుంది. వాళ్ళు కావాల్సిన అక్కడికక్కడే షో కోసం వాళ్ళు బయటికి అట్లా బాగా ఇట్లా ఒక ట్రాక్ కింద నడిస్తే, ఫస్ట్లో మనం చూసుకున్నట్టుగా పునర్నవిధి, రాహుల్ సిల్పుగంజ్ ఇట్లా ట్రాక్స్ ఉన్నాయి కదా, అలా ట్రాకులు కనుక ఉంటే కొన్ని రోజులు హౌస్లో సర్వే అవ్వచ్చు అన్నట్లుగా స్టార్ట్ చేశారని శ్రీజ శివాజీ గారితో చెప్తుంది. ఈ విషయం బట్టి మనందరికీ, బిగ్ బాస్ అభిమానులందరికీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు బిగ్ బాస్లోకి వెళ్ళే వాళ్ళు కూడా ముందు నుంచే ఈ లవ్ ట్రాక్లు ఎవరు ఏందని చెప్పేసి లవ్ ట్రాక్లు నడపాలన్న ఉద్దేశంతోనే లోపలికి వెళ్తున్నారు. ప్రేక్షకులు కూడా ఫస్ట్లో నమ్మేవాళ్ళు, కానీ ఇప్పుడు ప్రేక్షకులు కూడా చాలా తెలివితేటలతో ఉన్నారు. వీళ్ళు చేసేదంతా యాక్షన్ అని చెప్పేసి ప్రేక్షకులు కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే డిమాండ్ది రీతుది లవ్ ట్రాక్ నడుస్తున్నా అది వాళ్ళకు పాజిటివ్ అవ్వకుండా అది ఇంకా ఫుల్ నెగిటివ్లో వెళ్తున్నాడు డిమాండ్. ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఇంకా ఆ ట్రాక్లోనే ఉంటే డిమాండ్ ఫస్ట్ వీక్స్లలో ఉన్నట్టు స్ట్రాంగ్గా ఉన్నాడు. ఈ మధ్య టాస్కులు సరిగ్గా ఆడక ఆ లవ్ ట్రాక్ దెబ్బతోటి అతని ఓటింగ్ కూడా చాలా పడిపోయింది. అసలు ఓటింగ్ బాగుండేది అంతకుముందు డిమాండ్కి. ఈ మధ్య ఈ రీతు లవ్ స్టోరీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అతని ఓటింగ్ కూడా బయట పక్క చాలా తగ్గిపోయింది. ఇవన్నీ గమనించుకొని డిమాండ్ కూడా తన ఆట తీరు మెరుగుపరుచుకొని ఈ లవ్ ట్రాక్లు పక్కన పెట్టి వచ్చిన ఆట మీద దృష్టి పెట్టి, అతను కనుక ఆడితే అతను మంచి ఫిజిక్ ఉంది, కొద్ది తెలియగలవాడు కాబట్టి అతను చాకచకంగా ఇది అర్థం చేసుకొని ఇంతమంది వచ్చి ఇన్ని హింస ఇచ్చినా కానీ ఇంకా మారకుండా అదే పట్టుకొని ఏలబడుతున్నాడు. కానీ అతనికి ఇది చాలా పెద్ద దెబ్బ అవుతుంది. ఆల్రెడీ రీతు కూడా ఎలిమినేషన్ దగ్గరికి పోయి వచ్చింది.
ఆ పవన్ కూడా దగ్గర ఎలిమినేషన్ దగ్గరలో ఉన్నాడు. కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఓటింగ్ అనేది బయట బాగా వీక్గా ఉంది, మన ట్రాక్ సక్సెస్ కాలేదు, మనం ఇప్పటికైనా మన గేమ్ సొంత గేమ్ ఆడి ముందుకు పోవాలి అని చెప్పేసి వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళ గేమ్ ఎక్కడో ఉంటుంది. ఈ డౌట్ మీద శ్రీజ కూడా చాలా చక్కగా క్లారిటీగా బిగ్ బాస్ బజ్లో శివాజీ గారితో చెప్తుంది. అంతే ఫ్రెండ్స్, మీకు కూడా ఈ ట్రాక్ గురించి కామెంట్ చేయాలంటే కింద కామెంట్ చేయండి. సరే ఫ్రెండ్స్, గుడ్ బై.